కూడా మా గమ్యం కోసం భాగమవుతుంటే ఈ రీల్ని ఎండ్ వరకు చూడండి. హే క్యూటీస్, మరో మినీ వ్లాగ్తో నేను వచ్చేసాను. ఈ రోజు ఏంటంటే మా ఇంట్లోనే ఒక షూట్ అయితే పెట్టుకున్నాం అనమాట. నేను మా అన్నయ్య మొత్తం మా అన్నయ్య అయితే సెట్ చేస్తున్నారు. ఏం షూట్ అంటే మేము కొత్తగా ఒక పేజ్ అయితే స్టార్ట్ చేసాం గమ్యం కోసం అని. సో దాంట్లో మోటివేషన్ రీల్స్ అయితే మేము పోస్ట్ చేస్తాం అనమాట. మీరు చేయాల్సింది ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో గమ్యం కోసం అని అకౌంట్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు నచ్చితేనే వీడియోస్ సపోర్ట్ చేయండి. మాకు ఆ నమ్మకం ఉంది, అందుకే మేము ముందు స్టెప్ వేసాం. ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు, జస్ట్ అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసి పెట్టాము. అండ్ మొత్తం లైటింగ్ అంతా చూసుకుంటే ఇంకా బయట బాగుండింది, ఇంకా బయట వచ్చి షూట్ చేసాము. షూట్లో అయితే చాలా ఫన్నీ మూమెంట్స్, కామెడీగా ఉంటుంది అనమాట. ఆ మూమెంట్స్ అన్ని మిస్ అయిపోతారు, కానీ నేను క్యాప్చర్ చేయలేకపోయా. కానీ అక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొంతమంది అయితే షూట్స్ కోసం కెమెరాస్ లేక ఫోన్ లో తీసుకుంటారు కదా. నాకు కెమెరాస్ ఉండి కూడా నాకు ఫోన్ లోనే తీయాలి, నాకు ఎందుకు కెమెరాలో బాగా రావట్లేదు, నాకు వద్దు, నేను చేయను అని చెప్పేసి. నా ఫోన్ లో ఎంత మంచిగా వస్తుంది తెలుసా. నేనున్న ఫేస్ నా డౌట్, అన్ని ల్యాక్స్ పెట్టి కెమెరా కొంటారు ఎందుకు, మన రియాలిటీ రావట్లేదు అనేది నా బాధ. ఈవినింగ్ స్నాక్స్ తినలేదు, ఒక్క పక్క ఆకలి అవుతుంది. మా అన్నని పద ఫస్ట్ నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి మేము టౌన్ లోకి అయితే వెళ్ళిపోయి కేఫ్లు అంతా తిరిగితే అసలు ఎక్కడా లేదు. లేనిది ఏంటో తెలుసా, శాండ్విచ్. ఇంకా ఒక్క దగ్గర దొరికింది, అది ఎక్కడ అంటే సఖీ కేఫ్. ఇంకా ఆర్డర్ చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా సలతాగా ఉన్నా ఎందుకని చెప్పి వీడియోస్ తీసుకున్నాం. చూడండి ఎంత క్యూట్ గా ఉంటే, అసలు కెమెరాలో రావట్లేదు బ్రో. కానీ ఆ కెమెరాస్ ఎక్కువ ల్యాక్స్, ఒక 7-8 lakhs పెట్టిండ్రు ఒక ఈచ్ కెమెరాకి. కానీ ఈ ఫోన్ కి 1.5 lakh పెట్టి మంచిగా వస్తుంది, దానికి అన్ని ల్యాక్స్ పెట్టి ఎందుకు రావట్లేదు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా తినేసి రిటర్న్ అయితే అయిపోయాం. రిటర్న్ అయ్యి దావత్లో కర్రీస్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి మమ్మీ చపాతీ చేసి ఉంటే తినేసాం. గుడ్ నైట్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.